హలో మేడం గారు, ఒక కలంకారీ చీర తయారవ్వడానికి చాలా పేషెన్స్ అండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మీకు ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను. ఫస్ట్ ప్లెయిన్ క్లాత్ని క్లీన్ చేసి డ్రై చేసి ఆ తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసేది ఆ ప్రాసెస్ అన్నమాట. ఒక్క డిజైన్ని హ్యాండ్తో చాలా కేర్ఫుల్గా చేస్తారండి. ఇది మెషిన్ వర్క్ కాదు. సో ఒక్కొక్క లైన్ పర్ఫెక్ట్గా రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అండ్ ఆ తర్వాత ఆ కలర్స్ అప్లై చేస్తారు కదా, కానీ ఒకేసారి అప్లై చేయరన్నమాట. ఒక్కో కలర్ వేసిన తర్వాత డ్రై అవ్వాలి, మళ్ళీ ఇంకో కలర్, అలా మళ్ళీ డ్రై అవ్వాలి, నెక్స్ట్ ఇంకో కలర్, అలా ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. కొంచెం మిస్టేక్ జరిగినా మొత్తం వర్క్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే ప్రతి స్టెప్ కూడా చాలా కేర్ఫుల్గా చేస్తారండి. ఒక్క బ్యూటిఫుల్ కలంకారీ శారీ రెడీ అవ్వడానికి చాలామంది చేతులు కష్టం ఉంటుంది అండ్ చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ గురించి చాలామందికి తెలియదు కదా, సో వాళ్ళ కోసమని చూపిస్తున్నాను. మరకలు పడతాయని అంటాం కదండి, చూసారు కదా. ఆ శారీ అనేది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా తీసుకొచ్చి ఇలా ఇసుకలో ఎండలో ఆరబెడతారనమాట. దీని తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ ఉంటుంది, అది నేను కమింగ్ వీడియోస్లో కూడా చూపిస్తాను.